హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విద్యా దృక్పథాలకు సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. స్వాతంత్రానికి పూర్వం మొదటి విద్యా కమిటీ లేదా కమిషన్. ఆప్షన్ 1 శాడ్లర్ కమిషన్, ఆప్షన్ 2 హంటర్ కమిషన్, ఆప్షన్ 3 హట్టాక్ కమిటీ, ఆప్షన్ 4 సార్జెంట్ కమిటీ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 హంటర్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్లాం కాలంలో ఈ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడేది. ఆప్షన్ 1 మదరసా, ఆప్షన్ 2 బిస్మిల్లా, ఆప్షన్ 3 మక్తాబ్, ఆప్షన్ 4 పబ్బజ్జా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 బిస్మిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, వాలీబాల్ మ్యాచ్కు ఒక జట్టులో ఉండవలసిన మొత్తం ఆటగాళ్ల సంఖ్య. ఆప్షన్ 1 6 ప్రధాన ఆటగాళ్లు, 4 సబ్స్టిట్యూట్ ఆటగాళ్లు. ఆప్షన్ 2 6 ప్రధాన ఆటగాళ్లు, 5 సబ్స్టిట్యూట్ ఆటగాళ్లు. ఆప్షన్ 3 6 ప్రధాన ఆటగాళ్లు, 6 సబ్స్టిట్యూట్ ఆటగాళ్లు. ఆప్షన్ 4 6 ప్రధాన ఆటగాళ్లు, 7 సబ్స్టిట్యూట్ ఆటగాళ్లు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 6 ప్రధాన ఆటగాళ్లు, 6 సబ్స్టిట్యూట్ ఆటగాళ్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం బిడ్డ అనగా ఈ వయసులోని మగ లేదా ఆడబిడ్డ. ఆప్షన్ 1 0 నుంచి 5 సంవత్సరాలు, ఆప్షన్ 2 5 నుంచి 15 సంవత్సరాలు, ఆప్షన్ 3 0 నుంచి 14 సంవత్సరాలు, ఆప్షన్ 4 6 నుంచి 14 సంవత్సరాలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 6 నుంచి 14 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించి ఆ ఫలితాలను కరదీపకాలుగా ఉపాధ్యాయ లోకానికి అందించు సంస్థ. ఆప్షన్ 1 సిబిఎస్ఈ, ఆప్షన్ 2 ఎన్సిటిఈ, ఆప్షన్ 3 సిఐఈటి, ఆప్షన్ 4 సిసిఆర్టి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 ఎన్సిటిఈ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం 1991 నుంచి 2001 జనాభా గణాంకాల ప్రకారం. ఆప్షన్ 1 10%, ఆప్షన్ 2 20%, ఆప్షన్ 3 16%, ఆప్షన్ 4 25%. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 16%. నెక్స్ట్ క్వశ్చన్, వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యత పెంచడానికి బహుళార్థ సాధక పాఠశాలను ప్రారంభించాలని సిఫార్సు చేసిన కమిషన్. ఆప్షన్ 1 సెకండరీ విద్యా కమిషన్ 1952 నుంచి 53. ఆప్షన్ 2 భారతీయ విద్యా కమిషన్ 1964 నుంచి 66. ఆప్షన్ 3 భవ సమైక్యతా కమిటీ 1961. ఆప్షన్ 4 విశ్వవిద్యాలయ కమిషన్ 1948. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 సెకండరీ విద్యా కమిషన్ 1952 నుంచి 53. నెక్స్ట్ క్వశ్చన్, స్టాన్లీ హాల్ సూచించిన ఆట సిద్ధాంతం. ఆప్షన్ 1 స్వాభావిక అలవాటు సిద్ధాంతం, ఆప్షన్ 2 అధిక శక్తి సిద్ధాంతం, ఆప్షన్ 3 వారసత్వ సిద్ధాంతం, ఆప్షన్ 4 వినోద సిద్ధాంతం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 వారసత్వ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల స్థాపనకు అవసరమైన భూమి. ఆప్షన్ 1 1/4 ఎకరా, ఆప్షన్ 2 1/2 ఎకరం, ఆప్షన్ 3 3/4 ఎకరం, ఆప్షన్ 4 1 ఎకరం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 1/2 ఎకరం. నెక్స్ట్ క్వశ్చన్, డిపిఈపికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన విదేశీ సంస్థ. ఆప్షన్ 1 ఓడిఏ, వరల్డ్ బ్యాంక్, యుఎన్డిపి. ఆప్షన్ 2 యుఎన్ఓ, యునిసెఫ్, యునెస్కో. ఆప్షన్ 3 ఎఫ్ఏఓ, ఓడిఏ, యుఎన్ఓ. ఆప్షన్ 4 వరల్డ్ బ్యాంక్, యునిసెఫ్, యునెస్కో. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 ఓడిఏ, వరల్డ్ బ్యాంక్, యుఎన్డిపి.